జాతీయ ప్రణాళిక అంటే ఏమిటి? మరి భారతదేశం అంతా ఉంది కదా, ఈ భారతదేశాన్ని అంతా కూడా ఒక యూనిట్గా చేసుకుంటారు, ఆ ప్రణాళికను రచిస్తారు. దానిని జాతీయ ప్రణాళిక అని అంటారు. ఈ జాతీయ ప్రణాళిక అనేది దేశ భౌగోళిక సరిహద్దుల లోపల వర్తిస్తుందండి. మరి జాతీయ ప్రణాళికను అమలుపరచడానికి, రచించడానికి, అమలుపరచడానికి ఒక కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ అనేది ఉంటుందమ్మా. మరి దేశం మొత్తం పైన వివిధ ప్రాంతాల్లో లభ్యమవుతున్నటువంటి వనరులన్నీ జాతి శ్రేయస్సును దృష్టి అందు ఉంచుకొని ఉపయోగిస్తారు. ఉదాహరణకి తెలంగాణలో సింగరేణి ప్రాంతంలో పెద్ద సింగరేణి గనులు ఉన్నాయండి. ఆ బొగ్గు గనులను జాతీయ స్థాయిలో ఉపయోగిస్తారు. అదేవిధంగా గోదావరి నదిలో నీళ్లు ఉన్నాయి. గోదావరిలో నీళ్ళన్నీ కూడా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోనే కాకుండా మొత్తము దేశవ్యాప్తంగా ఉపయోగిస్తారు. అదేవిధంగా కృష్ణా బేసిన్లో సహజ వాయువుల నిక్షేపాలు ఉన్నాయి. ఆ సహజ వాయువుల నిక్షేపాలు లేదు మాకు ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాయి, మేము ఎక్కడే ఉపయోగించుకుంటామంటే కుదరదు, దేశవ్యాప్తంగా వాటిని ఉపయోగిస్తారు. కాబట్టి జాతీయ ప్రణాళికను రచించేటప్పుడు స్థానికంగా లభ్యమవుతున్నటువంటి ఉత్పాదక వనరులు కానీ, సహజ వనరులు కానీ, ఆర్థిక వనరులు కానీ జాతీయ ప్రయోజనాలను పెంపొందించే విధంగా ఉపయోగించడం జరుగుతుందండి. అందువల్ల దీన్ని ఏమంటారంటే జాతీయ ప్రణాళిక విధానం అంటారు. ఈ జాతీయ ప్రణాళిక విధానాన్ని 1వ పంచవర్ష ప్రణాళిక నుంచి 12వ పంచవర్ష ప్రణాళిక వరకు పాక్షికంగా పాటించడం జరిగింది. అయితే నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసిన తరువాత భారత ప్రభుత్వము ఈ జాతీయ ప్రణాళిక విధానానికి స్వస్తి చెప్పి ప్రాంతీయ ప్రణాళిక విధానానికి ప్రాధాన్యత ఇచ్చినది.